హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ అయితే బంద్ అయితే చేయబోతున్నారు. మళ్ళీ ఎప్పటి వరకు బంద్ చేయబోతున్నారు, ఎప్పటి నుంచి ఓపెన్ చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కదా సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. పెట్రోల్ డీజిల్ సంబంధించిన డిమాండ్ అయితే భారీగా అయితే పెరగబోతుంది. మనకైతే పెట్రోల్ డీజిల్ సంబంధించి అయితే మొత్తం సరఫరా బంద్ అయితే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దాదాపు 3 రోజుల పాటు అయితే ఈ సమ్మె జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు మనకైతే సరఫరా కూడా బంద్ చేశారు. ఒకసారి ఇక్కడ చూసుకుంటే హిట్ అండ్ రన్ కేసులో 7 లక్షల జరిమానా, 10 జైలు శిక్ష ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ట్రక్, టాక్సీ, బస్సు డ్రైవర్లు చేపట్టే సమ్మె దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. సమ్మె ప్రభావంతో ఇప్పటికే బంకులో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. ఈ మూడో సమ్మె నేపథ్యం రేపు కూడా బంకులు ఇదే పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇంధనం కొట్టించుకోవడం బెటర్. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకైతే దేశవ్యాప్తంగా మనకైతే ట్రక్, టాక్సీ, బస్సు డ్రైవర్లు అయితే సమ్మె అయితే చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా వరకు పెట్రోల్, డీజిల్ నిల్వలు అయితే మనకి సరఫరా అయితే కావట్లేదు. ఈ సమ్మె దాదాపు 3 రోజుల పాటు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనకైతే పెట్రోల్, డీజిల్ డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇంధనం కొట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంకే అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.